ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలుపుచు నేటి దినం ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన ప్రాణమును కల్వరి శిలువ పైన పెట్టి అంత మాత్రమే కాకుండా మనకిచ్చినటువంటి విమోచన రక్షణ జ్ఞాపకం చేసుకున్నట్టుకు గాను కల్వరి శిలువలో మరణించకంటే ముందుగా మనం కొన్ని ఆయన పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. కావున ఈ యొక్క దినాన్ని మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణమును కల్వరి శిలువ పైన పెట్టినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే అది ఎల్లప్పటికీ జ్ఞాపకం ఉంటున్నప్పటికీ కూడా వీటిని ప్రత్యేకంగా ఈ యొక్క సీజన్లో జ్ఞాపకం చేసుకోవాలని మనకు మరొకసారి గుర్తు తెచ్చుకోవడం కొరకు ఈ యొక్క సీజన్ని మనం పాటిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినము భస్మ బుధవారము, యాష్ వెడ్నెస్డే అని అంటూ ఉంటుంటారు. కావున దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధన జరుపుకుంటూ ఉంటుండగా మనం ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి రక్షణను బట్టి వందనములు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా నేటి దినాన్ని కూడా ప్రభు మీరు మాకు అనుగ్రహించి మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు మా పట్ల చేసినటువంటి త్యాగం జ్ఞాపకం చేసుకోవటకు, మీరు మా రక్షణార్థమై పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ కొన్ని నిమిషములు మేము లేఖనంలో నుండి ప్రభు ధ్యానించనైంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి బలపరచి కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ మీ రాకడ పర్యంతం ప్రభువా మేము ఎదురు చూచేవారిగా ఉండి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభువుని స్తుతిద్దాం. బాసిల్లెను సిలువలు పాపక్షమ అనే పాట పాడి మనం ప్రభుని స్తుతిద్దాం. బాసిల్లెను సిలువలు పాపక్షమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలు పాపక్షమం, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. బాసిల్లెను సిలువలు పాపక్షమం, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివానా శాపభరం, మోసితివానా శాపభరం. బాసిల్లెను సిలువలు పాపక్షమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలు పాపక్షమం, పాపము చేసి గడించితి మరణము, శాపమే కానీ నార్జించినది. పాపము చేసి గడించితి మరణము, శాపమే కానీ నార్జించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలు పాపక్షమం, నీ మరణపు వేదన వృథ కాదు, నామది నీవే తనలో మునిగే. నీ మరణపు వేదన వృథ కాదు, నామది
హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షేమ యేసు ప్రభు నీ దివ్య క్షేమ బాసిల్లెను సిలువలో పాపక్షేమ. ప్రియులారా, మంచిది. ఈ యొక్క సమయంలో లేఖన భాగములలో 51వ కీర్తన కొన్ని వచనములు చదువుకుందాం. 51వ కీర్తన మొదటి వచనములో ఇక్కడ ఏమంటుందంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇక్కడ ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కృప చొప్పున నన్ను అంటే దేవుడు కృప కలిగినటువంటి వ్యక్తులు కనుక కృప నుంచి వెలువడేటటువంటి ఆ యొక్క ప్రభావవంతమైనటువంటి కరుణను నా పట్ల చూపమంటున్నాడు. ఆ కృప అన్నది ఉదాహరణకి దేవుడు కృపామయుడు. ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాలలో వ్యక్తులు తమ పాపములను ఎక్కువగా జ్ఞాపకం పాపం చేసుకుంటున్నారు, పాపములో ఉన్నారు కనుక నా యొక్క దాని నుంచి నాకు తప్పకుండా ఒక ప్రాయశ్చిత్తం అంటూ కావాలి. ప్రాయశ్చిత్తం లేకుండా ఎవరునూ దేవుడి సన్నిధిని అనుభవించలేరు. ప్రాయశ్చిత్తం పాప పరిహారార్థం లేకుండా దేవుడి సన్నిధిలో ఎవరు ఉండలేరు. కావున ఇక్కడ కీర్తనకారుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడనంటే, ఆయన ఆ రోజుల్లో చేసినటువంటిది ఈరోజు నాకు నీకు కూడా వర్తిస్తుంది. నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను కోవాలి అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు, నీ కృప చొప్పున, నీకు కృప ఉంటుంది కదా, ఆ యొక్క కృప అనేది ఎంత విస్తారంగా ఉంటుందో ఆయా సందర్భాలలో బైబిల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీకు ఉన్న ఆ కృప అది ఏదైతే ఉంటుందో దానిలో నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను కరుణింపుము అంటున్నాడు. అంటే కరుణ ఎప్పుడైతే నా పట్ల చూపుతాడో దేవుడు, నే చేసినటువంటి తప్పిదముల నుండి నాకు విమోచన విడుదల కలిగిస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమములు అంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమించడము పాపంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఈ విషయాలలో నేను పాపం చేయలేదండి, నేను పాపిని కాదు అని అనుకోవటానికి అక్కడ వీల్లేదు. ఆ విషయమై ఇక్కడ మనకు 5వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కీర్తనకారుడు 5వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. ఇక్కడ ఇదే కీర్తనకారుడు మనకేం విషయం అంటే, నేను పాపిని కాదు అని అనుకోవటానికి వీల్లేదు. నేను పాపములో పుట్టిన వాడను, నా తల్లి ఎప్పుడైతే నన్ను జన్మకు ఇచ్చిందో అప్పటి నుంచి నేను దీని అర్థం ఏంటిదనంటే, దేవుడు ఇక్కడ తొలి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుడి మాటను తిరస్కరించి దేవుడి ఆజ్ఞకు లోబడకుండా ఏదైతే చేసినారో ఆ పాపము గురించి మాట్లాడుతుంటున్నాడు. అంటే అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పాపములో జీవించటం, అంటే పాపములో జన్మించటం మొదలుపెట్టిన తర్వాత అదే ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటుంటాడు. ఇది ఏమన్నాడు, ఇక వీరిద్దరు భార్య ఆదాము అవ్వలు తినకూడదన్న పండు తిన్న తర్వాత వారిని శపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆది కాండము 3వ అధ్యాయంలో నుంచి తర్వాత ఏం జరిగినాడంటే చూస్తురండి 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకు వైరము కలగజేశాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. ఇక్కడ ఏ స్త్రీ ద్వారానైతే, అంటే సర్పము స్త్రీ గురించి ప్రస్తావన వచ్చి అక్కడ ఏదైతే పాపములో పడిపోయి ఉంటున్నారో అక్కడ అపవాది అన్నవాడు దేవుడి యొక్క విరోధి. ఆ విరోధి మూలంగా మనం అందరం పాపములో పడిపోయిన తర్వాత అదే యొక్క పాపము నుంచి మనం విడుదల పొందటం కొరకు ఇది ఇక్కడ ఆ పాపము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా బై బర్త్ ఈ యొక్క వచన ప్రకారంగా ఏం మనకు వివరణ ఇస్తుందంటే, దేవుడు చేసినటువంటి సృష్టిలో మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయినప్పటికీ దాని నుంచి మనకు విమోచన ఉంది. అయితే ఇక్కడ ఇంకో 6వ వచనం చూస్తే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఎందుకంటే కీర్తనకారుడు ఇది దేవుడికి మొరపెడతా ఉంటున్నాడు అంటే, ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు, సార్వభౌముడు. కాబట్టి ప్రియులారా,
ఈ యొక్క సీజన్ అంటే సీజన్ అన్నది కాదండి ఎప్పుడు కూడా, బట్ కొన్ని సందర్భాలలో ఈ యొక్క సంవత్సరంలో ఇది జనవరి నెల, ఇది ఫిబ్రవరి నెల, ఇది మార్చి నెల అని మనం అనుకున్న మాదిరిగా దీనికి కూడా ఇక్కడ కనీసము అంటే నీలో నీ యొక్క గత జీవితం అంతా ఎలా ఉన్నప్పటికీ కనీసం ఇప్పుడైనా నన్ను నేను పరీక్షించుకోవటం, దీనికి మరొక పదం ఏంటంటే నన్ను నేను పరీక్షించుకుంటూ మరొకసారి రెన్యువల్ చేయించుకోవటం అన్నమాట. ఈరోజు అంటే భస్మ బుధవారం పేరిట మనం ధ్యానించినటువంటి అంటే నన్ను నేను స్వపరీక్ష స్వయం పరిశీలన చేసుకోవటము ఆ రెన్యువల్ అంటుంటాం. కొన్ని సందర్భాలలో మనకు వ్యాలిడిటీ కొన్నిటికి ఉంటుంది కదండి, లైసెన్స్ కానో లేకుంటే ఏదైనా ఇన్సూరెన్స్లకు దాన్ని రెన్యువల్ చేయించాలంటూ ఉంటుంటారు. అంటే ఏంటి, ఈ రోజుతో నీకు అయిపోయింది, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మరొకసారి రెన్యువల్ కొరకు ఒక చిన్న ప్రీమియం కడుతూ ఉంటుంటాం. అదే ఈ యొక్క లెంట్ పీరియడ్లో నన్ను నేను పరీక్ష చేసుకోవటం కొరకు సరే ఉపవాస దినాలు అంటూ ఉంటుంటాము. దేని నుంచి ఉపవాసం ఉంటున్నాము అని కనుక ఆలోచించినట్లయితే ఈ యొక్క కోపము, దేవుడు మన పట్ల కోపగించుకుని వాడు కాదు, కోపడ్డాడు. ఏ సందర్భంలో? దేవుడి ప్రణాళికకు విరుద్ధంగా దేవుడి మందిరాన్ని పాడు చేసినప్పుడు కోపగించుకున్నాడు. మరొకసారి యేసు ప్రభు వారి మూర్ఖత్వాన్ని చూసి కోపగించుకున్నాడు. కానీ కోపము నుంచి దూరం అవ్వటం కొరకు అసలు నీ కోపం ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని నువ్వు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. అంతేకాదండి, ప్రేమ, అనురాగము ఇవన్నీ పెంచుకోవటం కొరకు దేవుడు మన పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన పట్ల చూపిన కరుణను జ్ఞాపకం చేసుకుంటూ, ఇవన్నీ తన వాత్సల్యతను బట్టి నన్ను నేను ఒకసారి స్వయం పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించటం. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? 6వ వచనంలో ఆయన ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అంటే ఏంటి? నా మనస్సులో అంతరంగంలో, నా అంతరంగంలో ఏమైతే ఉంటుందో తలంపులు, నా భావనలు, నిర్ణయాలు, ఇవన్నీ అంతరంగంలో ఏవైతే ఉంటున్నావో సత్యం కోరుకుంటున్నావు, నువ్వు యథార్థం కోరుకుంటున్నావు. కాబట్టి హిపోక్రసీ కాకుండా ఉండునట్లు నన్ను సరిచేయమంటున్నాడు. నేను ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాను, అప్పుడు ఆయన తప్పకుండా చేస్తాం. దీని కొరకు నాకేం కావాలి? నువ్వు నా అంతరంగంలో శుద్ధత కోరుకుంటున్నావు, సత్యం కోరుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలి? ఇది నా వల్ల అవ్వట్లేదు. కాబట్టి నేనేం కోరుకుంటున్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాత్రలో, వంట పాత్రలో ఏదైనటువంటి పాయిజనస్ థింగ్స్ ఉన్నప్పుడు దాంట్లో మనం ఏ వంట చేసినా విషంగానే మారుతుంది. కాబట్టి దాన్ని నువ్వు తీసేయాలి. ఇప్పుడు పాపం అనేది నా అంతరంగంలో ఉంటున్నావు, అది ఉన్నంత వరకు దాని ప్రభావాన్ని చూపుతూ సత్యానికి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వేమంటున్నాడు? నా పాపమును హిస్సోపుతో కడుగు, పరిశుభ్రం చేయమంటున్నాడు. అంతేకాదు, ఆ రకంగా కడగటం మూలంగా నేను ఎలా అవ్వాలి? అది నా కోరిక. కావున ప్రియులారా, దేవుడు తప్పకుండా మనలను ప్రేమిస్తున్నాడు. కానీ ఆ యొక్క ఉనికిని ఎంతమంది అనుభవిస్తున్నారన్న విషయాన్ని కనుక వస్తే, ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ యొక్క ఇది అని తెలుసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. ఉదాహరణకి చిన్నపిల్లలకి మీరు మేబీ సంతకు తీసుకెళ్ళినప్పుడు పుదీనా, కొత్తిమీరకు తేడా అంతగా తెలియకపోవచ్చు, పాలకూరకు, చుక్కకూరకు అంత తేడా తెలియకపోవచ్చు. కానీ అనుభవంతో దాని అంత సేద్యం చేసేటటువంటి వ్యవసాయదారునికి, రైతునికి, లేదా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ వే ఈ ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక యొక్క నైజము, ఆధ్యాత్మిక యొక్క ప్రాముఖ్యత దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థమవుతుంది. రెండవదిగా, ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటారో వారికి ఆ సత్యం అన్నది వెలువడింపజేస్తుంది. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ 33వ వచనంలో చూసినట్లయితే, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం వివరిస్తుంటారు. ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్. అసలు ప్రభు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఎలా చేస్తున్నాడో మనకు అంతగా అర్థం కావు. కానీ దానికి ఇక్కడ ఏమంటుంది? వివరణ ఇస్తున్నాడు, కొంచెం వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఆయనకు ఆలోచన చెప్పినవాడు దేవుడికి ఎవరైనా ఆలోచనలు చెప్తారండి? అసలు ఆయన ఆలోచన మూలంగానే ఈ సృష్టి చేయబడింది. నిన్ను నన్ను చేసినాడు. తర్వాత నా శరీర భాగంలో, తర్వాత ఇంకొక కీర్తనకారుడు మరొక చోట అంటాడు, ఆయన నన్ను సృష్టించిన విధానం, ఆయన నన్ను చేసిన విధానం చూడ ఆశ్చర్యం వేస్తుంది. ఏంటండి? ఒకే శరీరంలో ఉండే అవయవాలు, భాగాలు
ఏమండి డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంటాయి కదా. అవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆశ్చర్యం ఎప్పుడు వేస్తుందంటే నేను దాన్ని ఆలోచించినప్పుడే కదా. కాబట్టి ఫ్రెండ్స్, నిన్ను నన్ను చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. అసలు ఆయన ఆశ్చర్యములు నీకు నాకు అందవు. ఈ రకంగా ఉంటున్నవి. అంతేకాకుండా ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. ఏంటండి? ఆయన మూలముగా అంటే ఆయననే, ఆయన ద్వారాన్ని ఆయననే చేశాడు. ఎందుకు చేసినాడు? ఆయన నిమిత్తం కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలా చేయమంటున్నాడండి. నా శరీరమును సజీవ యాగముగా అంటే సజీవ యాగముగా అంటే జీవించే ఒక యాగం చేయాలి నేను ఆయనకు అంటున్నాడు. అంటే దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, సత్యంగా ఉండాలి, ఈ యొక్క శరీరాన్ని కాపాడాలి. నా శరీరాన్ని అపవిత్రం చేసేదాన్ని ఏది తీసుకోకూడదు. చాలామంది అంటే మనం అనుకునేటట్టు ఆహారం ద్వారా శరీరం అపవిత్రం అవుతుందని, సరే తినకూడని భోజనం చేసినప్పుడు, శరీరానికి పడిరాని వస్తువులు తిన్నప్పుడు శరీరంలో కొన్ని అవయవాలు పాడవుతూ ఉంటుంటాయి. కానీ మనసుకు సంబంధించింది ఏంటి? ఆలోచనకు సంబంధించింది ఏంటంటే, నేను దేవుడిపైన ఆధారపడ్డప్పుడు దేవుడి నుండి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, అంతేకాదు వేషధారణ లేని ఆలోచనలు దేవుడు నాకు ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మరొకసారి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, నేను ఇతరుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాను, లేదా ఇతరుల పట్ల ఈర్ష్య కలిగి ఉన్నానా, నేను ఇతరుల పట్ల అనురాగం కలిగి ఉన్నానా, ఇతరుల పట్ల దురుద్దేశం కలిగి ఉన్నానా, ఇవన్నీ ఆలోచించుకొని కావలసినటువంటి మార్పులు తెచ్చుకోవాలన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనొకసారి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కనుక చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇదేంటండి అంటే పబ్లిక్ ఐడెంటిఫికేషన్ కొరకే చేస్తున్నారు, కానీ ప్రభువు ద్వారా నేను గుర్తించబడిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. వేషధారణ. ప్రభువు నన్ను గుర్తించుకున్నాడు, అయిపోయింది. ప్రభువుకు నేను నమ్మకంగా ఉండాలి, ప్రభువుకు నేను యథార్థంగా ఉండాలి. ఇది కూడా నాలో మార్పు తెచ్చుకోవాలని చెప్పి దేవుడి యొక్క వాక్యం యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? మీకు దేవునికి సంభాషణ నడపాలి, అంతేగాని మూలలలో వీధులలో ప్రజలు చూడాలని కాకుండా ఆ వేషధారణ మానుకోమంటున్నాడు. అంతేకాదు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇది నీ ప్రార్థన చేస్తున్నప్పుడు అల్టిమేట్లీ సరే యేసు ప్రభు మన జ్ఞాపకం చేసింది. ఇది కేవలం ఈ యొక్క సీజన్ మట్టుకు మాత్రమే కాదండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా కావలసినటువంటి తగు మార్పులు తెచ్చుకొని ఈ యొక్క యాష్ వెడ్నెస్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు మనం తప్పకుండా సరే డిపెండ్స్ అపాన్ ద మనం ఎక్కడున్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, అవన్నీ ఏ రకంగా ఉన్నప్పటికీ నాలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ వేషధారణ లేకుండా నీతి ఫలము పొందు నిమిత్తమై దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనులు సంపూర్ణం చేసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన తీరును బట్టి, విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నిజంగా మీరు చేసిన త్యాగము గొప్పది, ఎవరు చేయలేరు. అయినప్పటికీ దాన్ని గుర్తించలేక ఎంతోమంది ప్రభువా మీకు దూరంగా ఉంటుండగా వారిని కూడా క్షమించమనియు, ఈ యొక్క సత్యాన్ని అనేకులు తెలుసుకొని కృప చూపమని, సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా ప్రభువా దాని ప్రకారం జీవించే కృపను గ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.